హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో ఇవాళ మనం లులు మాల్లో ఉన్న హైపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ ఆఫర్స్ వచ్చేసి ప్రతి నెల మారిపోతూ ఉంటాయి కాబట్టి కరెంట్ ఆఫర్స్ ఏమైతే ఉన్నాయో అవైతే నేను మీకైతే చూపించబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి ఆఫర్స్ అయితే మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లోపల ఇలా ఎంటర్ అవ్వగానే మనకి 40% అండ్ 50% బ్యాగ్స్ మీద అయితే ఆఫర్స్ అయితే పెట్టారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. డిఫరెంట్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. సో జనరల్గా మనం ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే బాగా ఉపయోగపడతాయి కాబట్టి సో లోపల అయితే హైపర్ మార్కెట్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ కలెక్షన్ అనమాట ఇది. సో కరెంట్ ప్రైసెస్ అనేవి అయితే మనకైతే ఇలా అయితే ఉన్నాయి. సో నేను మొత్తం వీడియో అనేది నార్మల్గా అయితే చూపిస్తాను. ప్రైసెస్తో అయితే నేను చూపించలేను, ఎందుకంటే మనకి వీడియోలు తీసుకోవడానికి అక్కడ పర్మిషన్ ఉండదు కాబట్టి నార్మల్గా అయితే నేను చూపిస్తున్నాను. పైన మీరైతే చెక్ చేసుకోండి. సో మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు అయితే అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. సో నాకేమనిపించింది అంటే డీమార్ట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైసెస్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో డీమార్ట్ అండ్ హైపర్ మార్కెట్, లులు మాల్లో హైపర్ మార్కెట్ అనేది సమానంగా అయితే బాగా సేల్స్ అనేవి మంచిగా నడుస్తున్నాయి అయితే నేనైతే విన్నాను. అండ్ ఇక్కడ మనకి లేనిదంటూ అయితే ఏది ఉండదు. అన్ని రకాల వస్తువులు కానీ లేకపోతే గ్రాసరీ కానీ ప్రతి షాపింగ్ అనేది మనకి లులు మాల్లో బాగా దొరికేస్తుంటుంది కాబట్టి జనాలు కూడా బాగానే ఎగబడుతున్నారు అనమాట ఇక్కడ. సో చాలా పెద్ద హైపర్ మార్కెట్ కాబట్టి మనకి ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ అయితే చాలా బాగా అయితే ఇక్కడ అయితే బాగా పెట్టారనమాట విత్ ఆఫర్స్తో. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. డ్రై ఫ్రూట్స్ మీద మనకి 50% ఆఫ్ అండ్ 40% ఆఫ్ అయితే నడుస్తుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇదంతా మనకి కిచెన్ ఏరియా అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మ్యారేజెస్ టైం కాబట్టి ఎవరైనా మీరు కొనుక్కోవాలి అనుకుంటే, ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటే మీరు మంచిగా ఇక్కడైతే కొనైతే ఇచ్చేసేయచ్చు. నార్మల్ ప్రైసెస్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి బిస్కెట్స్ మీద కూడా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ మల్టీ గ్రెయిన్ ఓట్స్ బిస్కెట్స్ కానీ డిఫరెంట్ బిస్కెట్స్ అయితే మనకి ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి. జనరల్గా కొన్ని మనకి బయట అయితే దొరకవు, బట్ ఇక్కడ డిఫరెంట్ అయితే దొరుకుతున్నాయి అనమాట. అండ్ జ్యూసెస్ కానీ, సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రైసెస్ అనేవి నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో మనకి ఇన్ కేస్ బల్క్గా కావాలనుకుంటే ఒకటేసారి అయితే కొనేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి బాస్మతి రైస్, నార్మల్ రైస్, మీరు ఇంకా కావాలనుకుంటే బ్రౌన్ రైస్, అన్ని రకాలైతే ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ప్రోటీన్ డ్రింక్స్ కానీ, షుగర్ ప్యాకెట్స్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్. జనరల్గా మనకి ఆయిల్ ప్యాకెట్ అనగానే ఒక నార్మల్ షాప్స్లో అండ్ ఇక్కడ హైపర్ మార్కెట్లో కొంచెం ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే బాగానే ఉంది. సో ఒకసారి అయితే మీరు వచ్చి చెక్ చేసుకోండి. సో పిల్లలకు కావాల్సిన సపరేట్ సెక్షన్ అన్ని సామాన్లు అయితే ఇక్కడైతే బాగానే పెట్టారు. లైక్ బుక్స్ కానీ లేకపోతే రైమ్స్ కానీ, స్టోరీస్, అంటే డిఫరెంట్ బుక్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసము. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ 1 to 10 years పిల్లలు ఉంటే మాత్రం మంచిగా బుక్స్ కావాలనుకుంటే సేమ్ రీజనబుల్ ప్రైస్ అనమాట. మనకు జనరల్గా బయట ఏవైతే ప్రైసెస్ ఉంటాయో అక్కడ కంటే ఇక్కడ ఒక 5 రూపీస్ అట్లా అయితే తక్కువైతే ఉన్నాయి. సో నేను వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ ఆడవాళ్ళు అయితే నాకైతే కనిపించారు. అండ్ సూపర్ మార్కెట్ అనగానే ఇంకా అన్ని గ్రాసరీ ఐటమ్స్ కాబట్టి ఇంకా ఆడవాళ్ళు ఏంటంటే 2-3 monthsకి ఒకటేసారి అయితే బాగా అయితే కొనేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన టబ్స్ కానీ, డస్ట్బిన్స్ కానీ, ఇంట్లో ఏవైతే సామాన్లు కావాలో అన్నీ అయితే మనకు దొరుకుతుంటాయి. చెప్పాలి అంటే ఇప్పుడు మనం చైనా బజార్లో కానీ లేకపోతే ఇలాంటి చిన్న బజార్లో అయితే వెళ్ళి మనం కొనుక్కుంటాం, బట్ అక్కడ క్వాలిటీకి ఇక్కడ క్వాలిటీకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకి పరోటాస్ కానీ, రెడీ టు మేక్ చపాతీస్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ నుంచి, హనీ ప్యాకెట్స్ నుంచి అన్నీ అయితే మనకి ఇక్కడైతే బాగా అయితే డిస్ప్లే చేశారు. అండ్ నీట్నెస్ కూడా చాలా బాగుందండి. జనరల్గా నేను కొన్ని ప్లేసెస్ అయితే వెళ్తూ ఉంటాను, కొంచెం నీట్నెస్ అనేది ఉండదు కదా, బట్ ఇక్కడ చాలా బాగా అయితే డిస్ప్లే చేయడం కానీ, నీట్నెస్ కానీ చాలా బాగుంది. అంత బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంతమంది అయితే ఇక్కడ వచ్చి కొనుక్కుంటున్నారనే చెప్పచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు అనమాట. లైక్ ఏంటంటే పసుపు కానీ, ఇంకా పప్పులు కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ ఒకటే దగ్గర టబ్బుల్లో అయితే బాగా వేసి పెట్టారు. సో డిస్ప్లే చేయడం కూడా చాలా బాగా అయితే డిస్ప్లే చేసి రేట్స్ కూడా బాగా పెట్టారు.
సో క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది క్వాలిటీ అనేది. సో ఇంత పెద్ద మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది కూడా మంచి క్వాలిటీయే కాబట్టి మనమైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవడమే. అండ్ టేస్టింగ్కి కూడా ఇస్తున్నారు. అండ్ మనకి చాక్లెట్స్ అయితే డిఫరెంట్ చాక్లెట్స్ అనేవి ఇక్కడైతే దొరుకుతుంటాయి. లైక్ మనం అబ్రాడ్లో చాక్లెట్స్ అనేవి మనకి ఇక్కడ దొరకవు కదా అన్ని ప్లేసెస్లో. బట్ ఇక్కడ లులు మాల్లో హైపర్ మార్కెట్లో ఏంటంటే అన్ని రకాల చాక్లెట్స్ అయితే మనకు దొరుకుతుంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి స్నాక్ ఐటమ్స్ అనమాట. సో చిన్నపిల్లలకు కానీ ఇంట్లో కావాల్సిన స్నాక్ ఐటమ్స్ ఏవైతే కావాలనుకుంటే మనం కేజీ, హాఫ్ కేజీ అలాగైతే తీసుకోవచ్చు. సో ఒక్కొక్క దగ్గర అయితే కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం, ఎటు సైడ్ వెళ్ళాలో కూడా అర్థం కాదు. అండ్ ఇంత పెద్ద మార్కెట్ కాబట్టి అక్కడ గైడ్ చేయడానికి అయితే చాలామంది అయితే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ మాకు తెలీదు అనుకుంటే అక్కడ ప్రతి సెక్షన్కి ఒక సెక్యూరిటీ గార్డ్ అనేది పెట్టారు. ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళనైతే అడగచ్చు. సో మనకి ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ కిచెన్కి సంబంధించిన సామాన్లు అనమాట. సో చూడండి, క్వాలిటీ పరంగా చూసుకుంటే, ప్రైసెస్ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి. అండ్ మనకు అన్ని రకాలైతే సామాన్లు ఇక్కడ, లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక పెళ్ళికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలి అనుకున్నా ఇక్కడ అన్నీ దొరికేస్తాయి. అంతేకాకుండా ఎవరికైనా పెట్టాలి అనుకున్నా మనం ఇక్కడ మంచిగా కొనేసుకోవచ్చు. కప్ సెక్షన్ అయితే నాకైతే చాలా నచ్చింది. సో డీమార్ట్లో మనకి కొన్ని మాత్రమే ఎక్కువ కప్స్ అయితే దొరుకుతుంటాయి. బట్ ఇక్కడైతే చాలా రకాలైతే ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ డిజైన్స్లో చాలా రకాలైతే పెట్టారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే, మీరు కప్స్ లవర్ అనుకుంటే ఇక్కడైతే మంచిగా వచ్చి కొనేసుకోవచ్చు. సో మీరు అనుకుంటున్నారేమో ఈ అమ్మాయి ఏంటి డీమార్ట్తో కంపేర్ చేస్తుంది అని. సో కంపేర్ చేయడం కాదు, రియాలిటీ అయితే చెప్తున్నాను. సో జనరల్గా ఇలాంటి సామాన్లు కానీ సూపర్ మార్కెట్ అంటే అందరు డీమార్ట్ అయితే వెళ్ళిపోతారు. బట్ కుకట్పల్లిలో లులు మాల్ రాగానే కొంచెం డీమార్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ వస్తువులు అనేవి మనకి చాలా ఎక్కువైతే దొరుకుతున్నాయి. అండ్ మనకి నార్మల్ ప్రైస్, అదే ప్రైస్లో దొరుకుతున్నాయి కాబట్టి నాకు క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ చాలా నచ్చింది. అందుకే నేనైతే కంపేర్ అయితే చేస్తున్నాను. బట్ అక్కడైనా ఇక్కడైనా ప్రైసెస్ అయితే ఒకేలా ఉన్నాయి, ఎక్కువ లేవు తక్కువ లేవు అనమాట. అండ్ ఇవి చూడండి, మనకి డిన్నర్ వేర్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. మనకి 500 నుంచి 2000 లోపల మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మనకి క్వాలిటీ చూసుకుంటే అన్నీ చాలా అంటే పింగాణి కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట. మంచిగా ఉన్నాయి. కింద వేసిన పడవ అంటారు కదా, అట్లాంటి మెటీరియల్స్. సో ఇక్కడైతే డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒక దగ్గరికి వెళ్తే మనకి గ్రాసరీ కనిపిస్తుంది, ఒక దగ్గరికి వెళ్తే మనకి ఈ కిచెన్ వేర్ కనిపిస్తుంది. ఎటు సైడ్ వెళ్తున్నాం కూడా ఒక్కొక్కసారి అయితే మనకు అర్థం కాదు. బట్ మ్యాక్స్ అయితే ట్రై అయితే చేస్తున్నాను అసలు రూట్ మర్చిపోకుండా, ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ కాబట్టి ఎటు సైడ్ వెళ్తున్నామో మనం కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోతాము. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ వైన్ సెక్షన్ అనమాట. అండ్ ఆల్కహాల్ అనేది కంటెంట్ అస్సలు ఉండదు, 0% ఉంటుంది. మొత్తం డ్రింక్ సెక్షన్ అనమాట ఇవి. అండ్ ఇవన్నీ వచ్చేసి ప్లేట్స్, డిఫరెంట్ ప్లేట్స్ అయితే ఉన్నాయి విత్ డిఫరెంట్ డిజైన్స్తో. 100 రూపాయల నుంచి మనకి అన్నీ అంటే 1000 రూపాయల వరకు అన్ని డిజైన్స్ అయితే విత్ ప్రైసెస్లో మనకైతే మెన్షన్ చేసి డిస్ప్లే అయితే ఇక్కడ చేశారు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక సెక్షన్, ఇవన్నీ ప్యాన్స్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అండ్ ఇంట్లో కావాల్సిన సామాన్లు చెప్పినట్టు అన్ని రకాలు అయితే దొరికేస్తాయి. చూస్తుంటే చాలా నీట్గా చాలా బాగా అయితే డిస్ప్లే అయితే చేశారు. అండ్ కొంచెం కిందకైతే వచ్చేసాను. సో స్టోర్స్ అనేవి మనకి పైన కింద ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ ఫిషెస్ అనేవి ఎంత ఫేమస్ అయినాయో మనకు తెలిసిందే కదా. సో ఇవైతే చాలా క్యూట్గా అయితే మంచిగా అయితే పెట్టారు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కార్న్ఫ్లేక్స్, ఓట్స్ అన్నీ ఇన్స్టెంట్గా మనకి ఏవైతే కావాలో అన్ని సెక్షన్ అనమాట ఇది. సో ఇక్కడ ఇవన్నీ చూపించినవన్నీ ఫిషెస్ మంచిగా బాటిల్లో అయితే పెట్టయితే అమ్ముతున్నారు. సో చాలా క్యూట్ ఉన్నాయి. మనకి లాబ్స్టర్ నుంచి డిఫరెంట్ ఫిషెస్ అనమాట. ఇవన్నీ పేరుగా అయితే అమ్మరు, ఒకటే అమ్ముతారంట. వీటిని ఒకట్లానే పెంచాలని అయితే ఇక్కడైతే చెప్పారు. సో 2 పేర్స్ అయితే మనకి దొరకవు, కొనుక్కోవాలి అనుకుంటే 2 అయితే మీరు కొనుక్కోవచ్చు. సో చాలా క్యూట్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కేక్ సెక్షన్, డిఫరెంట్ కేక్స్ అయితే మనకి మంచిగా బై 1 గెట్ 1 ఫ్రీలో కానీ అన్నీ డిఫరెంట్గా అయితే బాగా అయితే పెట్టయితే అమ్ముతున్నారు. సో
సో ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. జనరల్‌గా మోర్‌లో గానీ, లేకపోతే డిఫరెంట్ రత్నదీప్ గానీ వెళ్ళినప్పుడు మనకి ఫ్రోజన్ ఐటమ్స్ అనేవి చాలా తక్కువలో అయితే ఉంటాయి. అంటే తక్కువగా దొరుకుతాయి. బట్ ఇక్కడ ఫ్రోజన్ అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ సెక్షన్ వచ్చేసి వెజ్జీస్ అనమాట. ఎగ్జాటిక్ వెజ్జీస్ కానీ, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే నేను మాటల్లో అయితే చెప్పలేను. అన్ని రకాలైతే ఉన్నాయి. సో నా ఫేవరెట్ సెక్షన్ అనమాట ఇది. ఎందుకంటే నేను వెజ్జీస్ కానీ, లేకపోతే ఎగ్జాటిక్ వెజ్జీస్ కానీ, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ అయితే బాగా తింటూ ఉంటాను. సో లెక్కలేనన్ని వెజిటేబుల్స్ అయితే, లెక్కలేనన్ని ఫ్రూట్స్ అయితే మనకైతే ఇక్కడ నార్మల్ ప్రైస్లో అయితే దొరుకుతుంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో కొనాలి అనుకుంటే మంచిగా కొనేసుకోవచ్చు. అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కుప్పలు అయితే పడున్నాయి. జనరల్గా బయట వచ్చేసి 110, 120కి అయితే అమ్ముతారు. బట్ ఇక్కడైతే 70, 60లో దొరుకుతున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి డేట్స్ అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అసలు ఒక్క రకం కాదు, 10 రకాలు అయితే పెట్టేసి అయితే అమ్మేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేసి మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసి అయితే ఇక్కడ అమ్ముతారంట. సో ఇవన్నీ ఆలివ్ ఆయిల్స్ అనుకుంటా. డిఫరెంట్ ఆయిల్స్ మనకు కూడా తెలీదు. సో ఫారెన్లో మనకి ఏవైతే దొరుకుతాయో అన్నీ అయితే ఇక్కడ దొరికేస్తాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి సలాడ్స్ అనమాట. మనకి నచ్చినట్టు మనమే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో ప్రైసెస్ వచ్చేసి 20 రూపీస్, 50 రూపీస్. సో డిఫరెంట్ అనమాట. సో నార్మల్గా ఒకవేళ టేస్ట్ చేయాలి అనుకుంటే అక్కడ టేస్టింగ్కి అయితే ఇస్తారు, మనం ట్రై అయితే చేయొచ్చు. బట్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇవన్నీ వచ్చేసి జామ్స్. ఇన్ని జామ్స్ ఉంటాయని నాకైతే తెలీదు. ఇవన్నీ పచ్చళ్ళు అనమాట. లైక్ సీ ఫుడ్ అండ్ నార్మల్ పచ్చళ్ళు, లైక్ గోంగూర అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు డిఫరెంట్ అయితే ఉన్నాయి. ప్రైసెస్ చూడండి చాలా నార్మల్ ఉన్నాయి. సో ఒకసారి టేస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అండ్ పచ్చళ్ళ వాళ్ళకైతే మంచిగా నచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి చీజ్ ఐటమ్స్ అనమాట. జనరల్గా మనకి చీజ్ అంటే ఒకటే కదా తెలుసు, బట్ ఇక్కడ చాలా రకాలైతే పెట్టయితే అమ్ముతున్నారు. అండ్ ఆకలేస్తుంది కదా ఇంత తిరిగిన తర్వాత, మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయి. మంచిగా అయితే ఇక్కడ వచ్చి శుభ్రంగా అయితే తినేయచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇది లేదు అది లేదని ఏం లేదు, అన్ని ఐటమ్స్ అయితే మనకి చాలా చీప్గా దొరుకుతాయి. ఇది వచ్చేసి స్వీట్ ఐటమ్స్ అనమాట. మనకి బిస్కెట్స్ కానీ, స్వీట్స్ కానీ అన్నీ అయితే చాలా బాగా అయితే పెట్టారు. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మనకు కావాలనుకుంటే కేజీ పరంగా, హాఫ్ కేజీ, 100 గ్రామ్స్, 50 రూపీస్, 20 రూపీస్ నుంచి కూడా మనకు అన్నీ దొరికేస్తాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో జనరల్గా ఇవన్నీ స్టోర్స్ మనకి ఎక్కువ ఫారెన్లోనే కనిపిస్తుంటాయి, కానీ హైదరాబాద్లో అనేది నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. చూడండి ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయో. మనం ఇవన్నీ కొనుక్కొని పైన ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడైతే తినాలి. సో ఇవన్నీ ప్రైసెస్ జనరల్గా నార్మల్గా ఏవైతే బయట ఉంటాయో ఇక్కడ కూడా అవే. సో స్నాక్ ఐటమ్స్ చూడండి, మనకి ఆఫర్స్ అయితే బాగానే పెట్టారు. ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ కానీ, డిఫరెంట్ కుకీస్ కానీ, చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, అంటే ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడైతే వచ్చేసి మంచిగా అయితే ట్రై చేయండి. నన్ను అడిగితే కుకట్పల్లిలో ఉన్న వాళ్ళైతే చాలా లక్కీ. అన్నీ చీప్గా మంచిగా అయితే కొనేసుకొని అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇవన్నీ వచ్చేసి కేక్స్ సెక్షన్ అనమాట. చాలా డిఫరెంట్ కేక్స్ ఐటమ్స్ అయితే మనకైతే ఇక్కడైతే పెట్టయితే అమ్ముతున్నారు చూడండి. సో చూస్తుంటే కేక్ ఐటమ్స్ అన్నీ చాలా మెత్తగా ఫ్లఫీ అయితే ఉన్నాయి. సో చూస్తుంటేనే మనకైతే నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయి అన్నమాట ఇక్కడ ఐటమ్స్ అన్నీ. సో ఇవన్నీ వచ్చేసి బేకరీ ఐటమ్స్. మనం కావాలి అనుకుంటే బాక్సెస్ అనేవి మనం తీసుకోవచ్చు. అలానే తినాలి అనుకున్న మీరు ఇక్కడ ప్యాకింగ్ అనేవి చేసుకొని పైన ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళి తినడమే. సో చూసారు కదా, వీళ్ళ దగ్గర ఆఫర్స్ ఇంకా డిస్కౌంట్స్ అనేవి. పక్కా అయితే విజిట్ అవ్వండి, మంచిగా చీప్గా అన్నీ అయితే కొనేసుకోవచ్చు. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా ఒక్కసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.